కుటుంబం యొక్క సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల వివరాలు సేకరించి డిజిటల్ స్టోర్లో భద్రపరిచేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది. జిల్లాలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే విషయంలో ఎవరు అపోహలకు గురి కాకుండా పూర్తి వివరాలు సిబ్బందికి ఇవ్వాలంటున్న నల్గొండ జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠితో మా ప్రతినిధి వెంకట్రెడ్డి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి సమగ్ర కుటుంబ సర్వేకు నల్గొండ జిల్లాలో సర్వం సిద్ధమైంది. ఈరోజు ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమానికి ఇక ప్రజలకు సంబంధించి ఎలాంటి అపోహలు ఉన్నా కూడా వాటినన్నింటిని కూడా నివృత్తి చేస్తూ కూడా సర్వే ఎందుకు, ఏ విధంగా కొనసాగబోతుంది అనే విషయంపై మనతో మాట్లాడేందుకు జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి గారు మనతో ఉన్నారు. నమస్తే మేడం. అసలు సమగ్ర సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇది కొనసాగే అవకాశం ఉంది, మొత్తం ఎన్ని లక్షల కుటుంబాలు సర్వే చేసేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేశారు? నమస్తే అండి. మాకు ఇచ్చిన డేటా ప్రకారం దాదాపు మన నల్గొండ జిల్లాలో ఒక 5 లక్షల హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. హౌస్ హోల్డ్స్ అంటే మనం గమనించాల్సిందే, ఒక ఇల్లులో 2 కిచెన్స్ ఉంటే దాన్ని మేము 2 హౌస్ హోల్డ్స్గా నమోదు చేస్తాము. ఫస్ట్ నేను మీకు ప్రక్రియ గురించి చెప్తా, తర్వాత ఉద్దేశానికి వస్తా. సో ప్రక్రియ అనేది దీంట్లో 2 ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ అయితే హౌస్ లిస్టింగ్ అనేది ఈ రోజు నుంచి మొదలైంది. సో అందులో మా ఎన్యూమరేటర్స్ మన జిల్లాలో వచ్చేసి దాదాపు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 3732. అందులో మేము 10% రిజర్వ్ పెట్టుకొని దాదాపు ఒక 4000 మందిని ఎన్యూమరేటర్స్గా గుర్తించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క ఎన్యూమరేటర్స్కి 10,000 చొప్పున, అదేవిధంగా ప్రతి ఒక్క 10 ఎన్యూమరేటర్స్కి పర్యవేక్షించడానికి ఒక సూపర్వైజర్ని కూడా కేటాయించడం జరిగింది. సూపర్వైజర్స్కి కూడా ఈ మొత్తం ఏదైతే సర్వే గడుపు ఉంటుందో ఆ కోసం ఒక అదనంగా 12,000 రెన్యుమరేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. సో హౌస్ లిస్టింగ్ ప్రక్రియ ఈరోజు మన జిల్లాలో అండ్ యావత్ తెలంగాణలో మొదలైంది. హౌస్ లిస్టింగ్ ప్రక్రియలో మా ఎన్యూమరేటర్స్ ప్రతి ఒక్క వారి ఎన్యూమరేషన్ బ్లాక్లో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి కవర్ చేసేలాగా సర్వే చేస్తారు. ఆ సర్వేలో వారి దగ్గర ఒక జాబితా ఉంటుంది. ఆ జాబితాలో యజమాని పేరు, హౌస్ నెంబర్, ఇవి అన్ని బేసిక్ వివరాలు ఉంటాయి. అంతా సుదీర్ఘ ప్రశ్నావళిలాగా ఇప్పుడు మేము ఇవ్వట్లేదు. హౌస్ లిస్టింగ్ ఉద్దేశం ఏంటంటే ఆ ఎన్యూమరేటర్కి ఆ ఎన్యూమరేషన్ బ్లాక్లో ఎన్ని హౌసెస్ ఉన్నాయనేది అది తెలియచేయాలి. తర్వాత మేము 9 తారీఖు నుంచి ప్రశ్నావళి, అంటే మీ అందరికీ తెలిసిన విషయం, దాదాపు ఒక సుదీర్ఘ ప్రశ్నావళి మన రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసింది. అది కొన్ని గంటలు మాకు ఖరారు చేసి ఇస్తుంది. సో ఆ ప్రశ్నావళిని మళ్ళీ 9 నాడు నుంచి వాళ్ళు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఎక్కడైతే వాళ్ళు స్టిక్కర్ అంటించారో ఆ స్టిక్కర్ గుర్తించిన ఇల్లుకి వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రశ్నావళితో సర్వే చేస్తారు. అంటే మేడం, ఇప్పుడు ఎన్ని రకాల క్వశ్చన్స్తో ఇప్పటికి ప్రజల నుంచి మీరు డేటా గ్యాదర్ చేయబోతున్నారు, అది ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? అది సో అంటే దీని పేరు మీరు చూడండి, సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, వృత్తి మరియు కుల సర్వే. సో ఇవి 6 రంగం సంబంధించిన మేము అన్ని ఒక చాలా సుదీర్ఘ డీటెయిల్డ్గా వివరాలు సేకరించడానికి ఈ ఎక్సర్సైజ్, ఈ ప్రశ్నావళి తయారు చేయబోతుంది మన రాష్ట్ర ప్రభుత్వం. సో ఇప్పటివరకు ఆ ప్రశ్నావళి అయితే ఖరారు కాగానే మా ఎన్యూమరేటర్స్కి మేము తెలియచేస్తాము. సో దీంట్లో బేసిక్గా ఇవి 6-7 ఫీల్డ్ సంబంధించిన విషయాలు ఉంటాయి. తర్వాత మీరు అడిగేది ఉద్దేశం. సో ఇది యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే మన రైట్ ఫ్రమ్ చీఫ్ సెక్రటరీ గారి స్థాయి నుంచి, ప్లానింగ్ శాఖ కార్యదర్శి గారి స్థాయి నుంచి ఒక ఎన్యూమరేటర్ వరకు మేము ఎంత సీరియస్గా, ఎంత ప్రతిష్టాత్మకంగా ఈ పనిని తీసుకుంటున్నాం అనేది ఆ మెసేజ్ ప్రజలకి కూడా పోవాలి. ఎందుకంటే ఏ పాలసీ అయినా, ప్రభుత్వం ఏ డిసిజన్ తీసుకున్నా కొన్ని డేటా సెట్స్, కొన్ని సెట్ ఆఫ్ డేటా మీద నిర్ణయం తీసుకుంటుంది. సో ఇప్పుడు ఏదైతే ఈ డేటా సేకరించే క్రమంలో మేము కసరత్తు చేస్తున్నాము, అది చాలా పకడ్బందీగా, చాలా డిసిప్లిన్, చాలా క్రమశిక్షణతో జరగాలి అనేది ఒక మాకు ఉన్న ఒక మెసేజ్. ప్లస్ దీంట్లో కొన్ని అపోహలు నడుస్తూ ఉన్నాయి. ఈ డేటా మేము సరిగా ఇవ్వకపోతే మమ్మల్ని ఆ పథకాల నుంచి తొలగిస్తారు, మాకు ఫలానా, అలా ఏం లేదండి. ఎవరికి ఏదైనా నష్టం జరిగే కార్యక్రమం ఎప్పుడు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఏర్పాటు చేయరు. ఇప్పుడు కూడా ఇది చాలా నోబుల్ కాజ్, చాలా మంచి ఇంటెన్షన్తో
ఈ సర్వేని ప్రవేశపెట్టడం జరిగింది. సో ప్రజల సహకారం మేము కోరేది. ఒక్క నిమిషం, ఇంకా ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారో సర్వేకి సంబంధించి ప్రజల్లో అవగాహన కొంత కల్పించాల్సిన అవసరం ఉంది. ఎలాంటి చర్యలు చేపట్టారు? మరొక వైపుకు డేటా సెక్యూర్ విషయంలో మీరు డిజిటలైజేషన్ చేసే ప్రక్రియలో థర్డ్ పార్టీకి ఏమన్నా ఉపజెప్పారా? అలా ఉపజెప్తే డేటా సెక్యూర్ విషయంలో ప్రజలకు ఉన్న అపోహలకు సంబంధించి మీరు ఎలా క్లారిటీ ఇస్తారు? మాకు డేటా అంటే ఒక ఇండివిజువల్ డేటా లీక్ కాకుండా గోపనీయతది మొత్తం పాటించాలి అనేది మాకు పై నుంచి ఇన్స్ట్రక్షన్స్. నేను ఒక సామాన్య సిటిజన్గా కూడా నేను ఎవరైనా నా ఇంటికి వచ్చేసరికి నేను వెంటనే ఆ జవాబు ఇవ్వను. అందుకే ఆ మొత్తం ప్రక్రియ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మేము ఆ డేటాని ఫిజికల్ ఫామ్లో సేకరిస్తాం, అది ప్రశ్నావళి మాధ్యమంతో. ఆ డేటా మళ్ళీ ఎన్యూమరేటర్ మా సూపర్వైజర్ ద్వారా మాకు ఇస్తారు. ఆ డేటాని మళ్ళీ ప్రతి ఒక్క డేటా ఎంట్రీ కంప్యూటర్ ఆపరేటర్ ప్రశ్నానికి వచ్చేసరికి మేము ఇంకా కొంతమందిని గుర్తించాలి. మేము ఆల్రెడీ ప్రజాపాలన సమయంలో ఎక్సర్సైజ్ చేసి ఉన్నాము, కానీ ఈసారి ఆ ప్రశ్నావళి కొంచెం ఇంకా సుదీర్ఘంగా ఉంది, ఇంకా దాంట్లో రకరకాల వివరాలు అవసరం. కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ డేటా ఎంట్రీ ఎలా చేయడానికి మేము ఎక్కువ మందిని అది ప్రైవేట్ వాళ్ళని చేయాలా లేదా మా గవర్నమెంట్ ఆపరేటర్స్ని చేయాలా, బట్ ఎవరికి కూడా ఆ డేటా తీసుకుని లేదా ఫోటో దిగి ఎక్కడో అక్కడ పాడేసి ఆ హక్కు లేదు. అక్కడే ఆ సెంటర్ ఏదైతే మేము డేటా ఎంట్రీ కోసం మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు లేదా మా ఆఫీసెస్ కావచ్చు ఏదైతే సెంటర్ కేటాయిస్తామో అక్కడే వారి లాగిన్లో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా త్రిపాఠి, నేను ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, నాకు ఒక లాగిన్ ఉంటుంది. ఈ లాగిన్తో నేను డేటా ఎంట్రీ చేస్తాను. ఆ డేటా తీసుకునే ఎక్కడో నేను పడేశాను అనేది ఆ హక్కు నాకు లేదు. ప్రతి ఒక్క సెంటర్లో ఆ భద్రత, ఆ క్రమశిక్షణ ఉండేలాగా మేము ప్లాన్ చేస్తున్నాం. జిల్లా ప్రజలకు చివరిగా ఏం చెప్తారు? సర్వేకి సంబంధించి ప్రజలకు ఏం పిలుపునిస్తారు? మేము అధికారిపరంగా అంటే చరిత్రలో మిగిలిపోయే కార్యక్రమం ఇది. అంటే సో మేము అధికారిక పరంగా అయితే చాలా చిత్తశుద్ధితో చాలా స్ఫూర్తిలో ఉన్నాము. దయచేసి మీ అందరు కూడా ఏ అపోహాలకి గురి కాకుండా ఏ భయపడకుండా దయచేసి మా ఎన్యూమరేటర్స్కి సహకరించండి. వాళ్ళు తప్పకుండా 99% ఏదైతే వారి సర్వేలో వారి ప్రశ్నావళిలో ప్రశ్నలు ఉన్నాయో వాటికి పరిమితి అయి మీతో మాట్లాడతారు. ఎక్కడ కూడా లేనిపోని మాటలు వస్తే దయచేసి మీ మున్సిపల్ కమిషనర్ గారికి లేదా మీ మండల ఆఫీసర్కి లేదా మా కలెక్టరేట్కి అయినా తెలియచేయండి. ఇలాంటివి ఎన్యూమరేటర్స్ మీద మేము కఠిన చర్యలు కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు కుటుంబ సమగ్ర సర్వేకి సంబంధించి ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమం ఇక ఈ రోజు నుంచే ఇక గ్రామ స్థాయి నుంచి కూడా సిటీ వరకు కొనసాగుతున్న నేపథ్యంలోనే జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేసింది. మరొక వైపుకు ప్రజల నుంచి ఎక్కడ కూడా అవాంతరాలు రాకుండా, అదేవిధంగా అనుమానాలు కూడా తావెత్తకుండా కూడా డేటాను భద్రపరుస్తూ కూడా రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా ఈ డేటా సమగ్ర